మాట ఇచ్చారు, మడమ తిప్పలేదు. 2 లక్షల రుణమాఫీ చేస్తానంటూ ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 15 ఆగస్టు డెడ్ లైన్ గా పెట్టుకున్న 3 నెలల ముందే రైతుల ఖాతాలో డబ్బులు వేశారు. తాను చేసిన వాగ్దానం ఎన్నికల కోసం కాదని చెప్పకని చెప్పారు. విపక్షాలకు షాకిస్తూ రైతు రుణమాఫీ అమలు చేశారు. తొలి విడతగా 11.50 లక్షల మంది ఖాతాల్లో ₹1,00,000 వరకు డబ్బులు జమ చేశారు. మాట ఇచ్చారు, మడమ తిప్పలేదు. 2 లక్షల రుణమాఫీ చేస్తానంటూ ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 15 ఆగస్టు డెడ్ లైన్ గా పెట్టుకున్నా కూడా 3 నెలల ముందే రైతుల ఖాతాలో డబ్బులు వేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. స్పందన, ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీ సంబంధించి నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు సచివాలయంలో కొద్దిసేపటి క్రితమే. అయితే 3 నెలల నుంచి కూడా, అంటే పార్లమెంట్ ఎలక్షన్ నుంచి కూడా ఒకటే మాట మీద సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. ఇటు ఆగస్టు 15 లోపు రైతులకు రుణమాఫీ చేసి తీరుతామని కూడా స్పష్టం చేశారు. అన్నట్టుగానే ఈ రోజు మొదటి విడతగా దాదాపు 11,898 బ్యాంకు రైతుల బ్యాంక్ ఖాతాలో దాదాపు 6,98,000 కోట్ల రూపాయలు కూడా బ్యాంక్ ఖాతాలు కూడా జమ చేశారు. సీఎం రేవంత్ తన మాటను నిలుపుకున్నారు. ఇటు రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి మాట ప్రకారం ఇటు వరంగల్ లో రైతు డిక్లరేషన్ లో భాగంగా ఇటు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడితే తమ రైతులకు 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తామని కూడా స్పష్టం చేశారు. ఇచ్చిన హామీ ప్రకారం కూడా ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ తన మాటను కూడా నిలుపుకుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఇటు టీఆర్ఎస్ నుంచి గానీ ఇటు బీజేపీ నుంచి గానీ నేతలంతా కూడా తీవ్ర విమర్శించారు. ఇది సాధ్యమయ్యే పని కాదంటూ కూడా చాలా వరకు పెద్ద ఎత్తున విమర్శలు చేసినటువంటి పరిస్థితి. కాబట్టి దీనిపై కూడా ఇటు సవాల్ విసిరారు. ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు గాని బీఆర్ఎస్ నేతలంతా కూడా సవాల్ విసినటువంటి పరిస్థితి. కానీ ఎక్కడ కూడా సీఎం రేవంత్ రెడ్డి మడమ తిప్పలేదు. అనుకున్నట్టుగానే దాదాపుగా 2 నెలల ముందుగానే, అంటే ఇటు పార్లమెంట్ ఎన్నికల సమయంలో ప్రచార సమయంలో కూడా ఒకటే స్పష్టం చేశారు. ఆగస్టు 15 లోపు తమ గవర్నమెంట్ ఇటు 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తాము, రైతుల్ని రుణమాఫీ చేస్తామని కూడా స్పష్టం చేశారు. ఇచ్చిన హామీ ప్రకారమే సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు మొదటి విడతగా 1 లక్షల లోపు ఎవరికైతే అప్పు ఉందో వాళ్ళందరికీ కూడా రుణమాఫీలు చేశారు. ఒక బటన్ నొక్కి ఇటు రైతు రుణమాఫీ సంబంధించిన నిధులు కూడా విడుదల చేయడం జరిగింది. ఇటు రైతు వేదికల వద్ద కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఇటు సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో ముఖాముఖిగా మాట్లాడారు. వాళ్ళ యొక్క ఆనందాలకు సంబంధించి కూడా వాళ్ళతో చర్చించడం కూడా జరిగింది. ఎలా అనిపిస్తుంది రైతు రుణముక్తి కావడంపై కూడా. దీనిపై రైతులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు సంబరాలు చేసుకుంటున్నారు రైతు వేదికల వద్ద. ఎందుకంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ లో 50,000కు మాత్రమే మాఫీ జరిగింది. మరి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత తాము 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తున్నాం. ఇది దేశ చరిత్రలోనే ఇటు ఒక సువర్ణ అక్షరాలతో లిఖించినటువంటి రోజుగా అభివర్ణించారు. ఇది ఈ రోజు మాత్రం ఇటు తెలంగాణ రైతులకు మాత్రం ఒక పండుగ వాతావరణం చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 5 సంవత్సరాల నుంచి కూడా రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు. రైతు రుణమాఫీ కాకపోతుందా, తమ అప్పులు తీరకపోతాయని కూడా ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి 1 లక్షల లోపు రైతు ఖాతాలో కూడా బ్యాంక్ ఖాతాలో కూడా రైతు రుణమాఫీ సంబంధించిన నిధులను కూడా జమ చేశారు. అన్ని బ్యాంకులకు కూడా వెళ్ళిపోతున్నాయి. ఇప్పటికే బ్యాంకర్లతో సమావేశం అయిన తర్వాత అందరికి కూడా దిశానిర్దేశం చేశారు. ఈ యొక్క రైతు రుణమాఫీ నిధులు కూడా పక్కదారి పట్టకుండా వేరే ఖాతాలకు డైవర్ట్ చేయకుండా నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలోనే ఇక అమౌంట్లన్నా కూడా యాడ్ కాబోతున్నాయి అమౌంట్ అంతా కూడా. కాబట్టి ఎవరు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎవరికైతే పాస్బుక్ ఉంటుందో ఆ పాస్బుక్ బ్యాంక్ లో పెట్టి ఎవరైతే క్రాప్ లోన్ తీసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క రైతు రుణమాఫీ వర్తిస్తుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు సచివాలయం ప్రెస్ మీట్ లో కూడా స్పష్టం చేశారు. ఎక్కడ కూడా ఇటు రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకోవట్లేదని కూడా స్పష్టం చేశారు.
ఎవరికైతే పాస్బుక్ ఉంటే వాళ్ళు నేరుగా బ్యాంక్ లో క్రాప్ లోన్ కింద అప్లై చేసుకుని లోన్ తీసుకుంటే వాళ్ళందరికీ కూడా అర్హులనే స్పష్టం చేశారు ఈ రోజు. కాబట్టి దీనిపై ఇటు రైతులంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఇటు మరో 1 వీక్ లో 1,50,000 వరకు రుణమాఫీ చేస్తాం. ఆగస్టు 15 లోపు అంటే దాదాపుగా ఆగస్టు నెల వచ్చే వరకు మొత్తం 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. సతీష్, అంటే ఇప్పుడు ఎటువంటి కండిషన్ లేకుండా రైతుకి రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ నేతలు ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చారు. ఇప్పుడేమో అధికారంలోకి వచ్చాక చాలా కండిషన్స్ తో రైతు రుణమాఫీ చేస్తున్నారని ఇతర పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అంటే ఇప్పటివరకు కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వలేదు. ఆశ్చర్యంగా రేషన్ కార్డు ఉంటేనే రేషన్ కార్డు అనే కండిషన్ పెట్టే చాలా లబ్ధిదారులకు మాఫీ చేస్తున్నారని కూడా టాక్ వినిపిస్తోంది. అంటే ఏంటి అంటే రుణమాఫీ మార్గదర్శకాలు గమనిస్తే రుణాలు మాఫీ చేయడం కాదు, హామీల అమలులో లబ్ధిదారులకు మాఫీ చేస్తున్నారని ఇతర పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏంటి దీన్ని ఎలా చూడండి? మొదటి నుంచి కూడా ఇటు రైతు రుణమాఫీ సంబంధించి మొన్న రిలీజ్ అయినటువంటి మార్గదర్శకాల విషయానికి వస్తే మాత్రం అందులో చాలా వరకు స్వల్పకాలిక రుణాలు, అదే విధంగా రేషన్ కార్డు ని ప్రామాణికంగా తీసుకుంటున్నామని కూడా స్పష్టం చేశారు. అయితే దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఇటు రైతు సంఘాల నుంచి అదే విధంగా ఇటు ప్రతిపక్షాల నుంచి కూడా చాలా వ్యతిరేకత వచ్చింది. దీనిపై కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం యూటర్న్ చేసుకుంది. అయితే ఒక కుటుంబాన్ని యూనిట్ గా తీసుకొని మాత్రమే తాము రైతు రుణమాఫీ చేస్తున్నాం, ఆ రేషన్ కార్డు ప్రామాణికం కాదు అంటూ కూడా స్పష్టం చేశారు. అయితే ఈ రోజు ప్రెస్ మీట్ లో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఒకటే చెప్పడం జరిగింది, రేషన్ కార్డు ని మేము తీసుకోవట్లేదు, ఎవరికైతే పాస్బుక్ ఉంటుందో రైతు సంబంధించి ఎకరాలకు సంబంధించి పాస్బుక్ ఉంటుందో ఆ పాస్బుక్ ని ఇటు బ్యాంక్ లో పెట్టి ఎవరైతే క్రాప్ లోన్ తీసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క రైతు రుణమాఫీ వర్తిస్తుందని కూడా స్పష్టం చేశారు. దీనిపై చర్చ లేకుండా కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. అయితే మొన్నటి వరకు కూడా వేరే రకంగా ఉండే మరి స్వల్పకాలిక రుణాలు, అదేవిధంగా ఒక కుటుంబాన్ని యూనిట్ గా తీసుకోవడం, అది కూడా 2 లక్షల లోపే. అంటే ఒక కుటుంబంలో తండ్రితో పాటు కొడుకులు ఉంటారు, మరి వాళ్ళందరూ కూడా రుణమాఫీ వర్తిస్తుందా లేదా అనేపై కూడా చాలా సందేహాలు ఉన్నాయి. వాటన్నిటి కూడా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి పటాపంచం చేశారు. రైతు రుణమాఫీకి పాస్బుక్ నే తాము కొలబద్దగా తీసుకుంటామని కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాబట్టి ఎవరికైతే పాస్బుక్ ఉంటుందో ఆ పాస్బుక్ తోని బ్యాంక్ లో రుణం తీసుకుంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క రైతు రుణమాఫీ వర్తిస్తుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. కాబట్టి అయితే ప్రతిపక్షాలు అయితే ఒకటే వ్యతిరేకిస్తున్నారు, ఏంటంటే రైతు భరోసా సంబంధించి నిధులను డైవర్ట్ చేసే ఈ రోజు రైతు రుణమాఫీ నిధులు విడుదల చేశారని కూడా ఇటు పెద్ద ఎత్తున ఇటు బీఆర్ఎస్ నేతలు కానీ బీజేపీ నేతలంతా కూడా విమర్శలు చేస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇటు రైతు భరోసాకు సంబంధించి కూడా ఇప్పటికే ఇటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో ఒక కేబినెట్ సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేశారు. దీనిపై ఇటు రైతు సంఘాల నుంచి కూడా అభిప్రాయం తీసుకుంటున్నారు. ఎందుకంటే రైతు భరోసాను కూడా 5 నుంచి 10 ఎకరాల లోపు వారికే ఇవ్వాలి, నిజమైన రైతులు ఎవరైతే వ్యవసాయం చేస్తారో వాళ్ళకే ఇవ్వాలని కూడా దీనిపై కూడా రైతు సంఘాల నుంచి రైతుల నుంచి కూడా అభిప్రాయ సేకరణ కూడా చేస్తున్నారు. ఈ విషయంపై కూడా రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కూడా చర్చించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మొత్తానికైతే మాత్రం ఇటు ఈ రోజు మాత్రం ఇటు రైతు రుణమాఫీ నిధులు 1 లక్ష లోపు ఉన్న వారికి మాఫీ చేయడం పట్ల కూడా రైతులంతా కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఇటు కాంగ్రెస్ సంబంధించిన క్యాడర్ అంతా కూడా అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అంతా కూడా కాన్స్టిట్యున్సీలో గానీ ఇటు రైతు వేదికల వద్ద రైతులందరినీ తీసుకొచ్చి వాళ్ళందరితో సంబరాలు చేపిస్తున్నారు. ఇదంతా కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. రైతు రుణమాఫీ ఇచ్చిన ప్రకారం రైతు రుణమాఫీ ఇస్తామని కాంగ్రెస్ గవర్నమెంట్ మాట ఇచ్చిన ప్రకారం తమ 3 నెలలు తిరగక ముందే తమ మాట నిలుపుకున్నాం. ముందస్తుగా ఏదైతే ఆగస్టు 15 లోపు చేస్తామో దానికంటే ముందుగానే మేము రైతు రుణమాఫీ చేస్తాం. కాబట్టి ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ అంతా కూడా రైతు పక్షపాతి అని కూడా చెప్పడంలో భాగంగా రైతులందరికీ కూడా ఈ విషయాన్ని చేరవేయాలి, విస్తృతంగా ప్రచారం చేయాలని కూడా చెప్పారు. మరొకటి నెక్స్ట్ అంటే 2 రోజుల తర్వాత ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులంతా కూడా ఢిల్లీ వెళ్ళనున్నారు. ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీని కూడా ఇన్వైట్ చేస్తారు. ఎందుకంటే వరంగల్ డిక్లరేషన్ లో రైతు డిక్లరేషన్ లోనే రైతు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. కాబట్టి అక్కడనే దాదాపు 5 లక్షల రైతులతో దాదాపు పెద్ద బహిరంగ సభ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని కూడా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. కాబట్టి మరి ఇటు ప్రతిపక్షాలకు ధీటుగా జవాబు ఇచ్చేందుకు తమ గవర్నమెంట్ వచ్చిన వెంటనే మరి 8 నెలల్లోనే దాదాపుగా మొత్తం 2 లక్షల రుణమాఫీ చేశామని చెప్పే విధంగా ఒక పెద్ద భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి రాహుల్ గాంధీని కూడా ఇన్వైట్ చేస్తున్నారు. కాబట్టి దీనిపై కూడా 2 రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి ఇటు మంత్రులతో పాటు ఢిల్లీ వెళ్తారు. వెళ్లి రాహుల్ గాంధీని ఇన్వైట్ చేసి ఆ సభకు పెద్ద ఎత్తున రైతులందరినీ తీసుకురావాలని కూడా ఇప్పటికే ఇటు మంత్రులు, ఎమ్మెల్యేలకు, ఎంపీలందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి దాన్ని ఆ సభను కూడా పెద్ద ఎత్తున చేసేందుకు కూడా ఏర్పాటు చేయాలని కూడా చెప్పారు. కాబట్టి మరి దీనిలో
రైతులందరినీ కూడా భాగస్వాములు చేయాలి. మరి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ రైతు పక్షపాతిగా ఉందని కూడా చెప్పడంలో భాగంగానే పెద్ద ఎత్తున ఇటు ప్రతిపక్షాలకు కూడా విమర్శలు కూడా చెక్ పెట్టే దిశగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆలోచిస్తున్నారు. దీనిలో భాగంగానే ఈ యొక్క రైతు రుణమాఫీకి సంబంధించి అమౌంట్ ఇప్పటికే దాదాపు 11 లక్షల పైగా ఉన్నటువంటి రైతుల ఖాతాలు కూడా జమ చేశారు. కాబట్టి దాదాపు 6,980 కోట్లు వేశారు. కాబట్టి మరి వీటన్నిటిపై కూడా జనాలు కూడా ఇటు కాంగ్రెస్ సంబంధించి క్యాడర్ అంతా కూడా విస్తృతంగా ప్రచారం చేయాలి. మరి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ రైతు పక్షపాతిగా ఉందని కూడా చెప్పడంలో భాగంగా ఇదంతా చేస్తున్నారు. మరోవైపు ఇటు ప్రతిపక్షాలు కూడా డిలే కావడం పట్ల అంటే ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రజెంట్ మాత్రం 3 విడతల్లో చేస్తున్నారు. కాబట్టి వీటన్నిటిపై కూడా కొంతవరకు ప్రతిపక్షాలు విమర్శిస్తున్న పరిస్థితి. కానీ ప్రజెంట్ మాత్రం ఈ రోజు తీసుకునే నిర్ణయం మాత్రం ఇటు రైతుల ఆనందాలు అయితే వెలువెత్తున్నాయి. వైశాల్ స్పందన.